మహా న్యూస్ ఘటనలో అక్రమంగా అరెస్టైన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు జైలు నుంచి విడుదలయ్యారు. జంగయ్య, నర్సింగ్, నితీష్, ప్రశాంత్ గౌడ్, సాయిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మహా న్యూస్ మరోసారి దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర మీడియా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థి నాయకులు 5 బీఆర్ఎస్వి నాయకులు అరెస్ట్ చేసి జైలు పంపి విడుదలైన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున మా విద్యార్థి నాయకులైన ఇవాళ జంగయ్య, నర్సింగ్ అండ్ నితీష్, ప్రశాంత్ అండ్ సాయి వీళ్ళందరూ కూడా రిలీజ్ అయిన సందర్భంగా మా నగరంలో ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అభూత కల్పనలు క్రియేట్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజల మీద, కేసీఆర్ కుటుంబం మీద దేశం మించే ఒక కుట్రను ఇవాళ తెరలేపితే దాన్ని అడ్డుకుంటానికి మా విద్యార్థి నాయకులు అందరూ సిద్దమై వారి నిరసన తెలుపుతానికి పోయిన సందర్భంగా మమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేశారు. మా వాళ్ళను అక్రమంగా ఇన్ని రోజులు దాదాపు 25 రోజులు ఇవాళ జైల్లో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో తగిన మూల్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. ఇవాళ ఛానల్ మీ చేతిలో ఉన్నాయని చెప్పి, యూట్యూబ్ ఛానల్ మీ చేతిలో ఉన్నాయని చెప్పి చిల్లర మల్లర వీడియోలు తీసి ఇవాళ టెలికాస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి బిడ్డ. మా టీవీ అదేవిధంగా ఇంకా మీడియా ఛానల్లో ఒకటే చెప్తున్నాము, మీరు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ, అదేవిధంగా కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అసత్య ప్రచారం చేస్తే మీ యొక్క టీవీ ఛానల్ ఈ రోజు మా టీవీ ఏ విధంగా జరిగిందో రాబోయే తరంలో అన్ని టీవీ ఛానళ్లు బద్దలైతాయని చెప్తున్నాం. మీరు ఈ కేసు గారు ఎన్నిసార్లు జైలుకు పంపించినా మీరు వెనుకాడే ప్రసక్తి లేదు. ఖబర్దార్ మా ఆంధ్ర పాలక తొత్తులారా. మా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ నాయకుడు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ లీడర్ కేటీఆర్ గారి పైన బురదలు నాయకులు మాట్లాడితే ఇది జరిగింది ఆరంభం మాత్రమే. రానున్నది ఇంకా ముందు చాలా ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం కానీ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పైన కానీ, వారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన ఎవరిపైన విమర్శలు చేస్తే ఈ రోజు దాడులు చేస్తున్నాం కానీ రేపు ఏ దాడికే సిద్ధంగా ఉంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు. లేకపోతే తెలంగాణ భవన్ ముందు వచ్చి ముక్కు నెలకు రాయకపోతే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మహాన్యూస్ను కూడా బ్యాన్ చేపిస్తామని చెప్తున్నా. మా నాయకుడి కోసం ఒక్కసారి కాదు 100 సార్లు జైలు కొని కూడా సిద్ధమే ఉన్నాము. తెలంగాణ జాగిరా అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ. అవును, బరాబర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగిరే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అడ్డాన్ని తెలియజేస్తున్నా. ఇంకొక వ్యక్తి అంటున్నాడు తెలంగాణ భవన్ పైన భౌతిక దాడులు చేస్తావా? నీకు దమ్ముంటే తెలంగాణ తల్లి లాంటి దేవాలయం లాంటి తెలంగాణ భవన్ మీద చేయి వేసి చూడు. చేతులు కట్టేసి అదే తెలంగాణ భవన్ కట్టేయకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదని తెలియజేస్తున్నా. आप चाहे कितने भी बच्चों को जेल में डालो, आज 5 है, कल 50 होंगे, 5000 होंगे, लेकिन केसीआर पे, उनकी फैमिली पे और बीआरएस पार्टी के ऊपर अगर कोई उंगली उठाएगा तो ये बर्दाश्त नहीं किया जाएगा. बिना सबूत के, बिना कोई चीज के आप लोग अपने मीडिया में जिस तरह चाहे केटीआर साहब को, केसीआर साहब को, हरीश राव साहब को जिस तरह से आप बदनाम करने की कोशिश कर रहे हैं वो कभी बर्दाश्त नहीं की जाएगी. और आइंदा चल के आने वाले इलेक्शन में आपको हम इसका मुंहतोड़ जवाब देंगे. జై తెలంగాణ. కేటీఆర్ గారిపై అసత్యమైన ఆరోపణలు చేస్తూ, థంబ్నెయిల్స్ పెడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినందుకు కొంతమంది విద్యార్థి నాయకులు బాధతో మా నాయకుడిని ఈ విధంగా చేస్తారని చెప్పి ఆ రోజు ప్రశ్నించడానికి, నిరసన తెలియడానికి మహాన్యూస్ కార్యాలయానికి వెళ్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు తొత్తుగా ఉండి ఆ రోజు మా విద్యార్థి నాయకులందరిపై అక్రమ కేసులు పెట్టింది. అయినప్పటికీ కూడా మాకు న్యాయస్థానాలపై గౌరవం ఉండి ఇన్ని రోజులు బెయిల్ కోసం న్యాయపరంగానే మేము ఎదుర్కొంటామని చెప్పి ఇన్ని రోజులు బెయిల్ కోసం వెయిట్ చేసి ఈ రోజు మా విద్యార్థి నాయకులందరూ కూడా బెయిల్పై విడుదల కావడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో ఇట్లాంటి ఆంధ్ర తొత్తుల కోసము, ఆంధ్ర పెట్టుబడిదారుల కోసము పనిచేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధి వైపు తీసుకుపోయే విధంగా మా నాయకులపై అబండాలు వేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో ఇదే పరిణామాలు, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం.